అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల జలము అందరికీ కూడా తోడుగా ఉంచి కొద్ది గంటల క్రితమే వాతావరణం ప్రభా అనానుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా
నీ బిడ్డల మొరను విని నీ బిడ్డల కష్టాన్ని చూసి వాతావరణాన్ని నిమ్మలపరిచి మంచిగా ప్రభా తండ్రి వాతావరణాన్ని కూడా అనుకూలపరిచినందుకు మీకే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారు, మమ్మలను క్షమించేటువంటి దేవుడుగా ఉన్నారు, మమ్మలను కాపాడేటువంటి దేవుడుగా ఉన్నారు, మమ్మలను సంరక్షించేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నారు, మమ్మలను దీవించేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నారు. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నావు నాయన. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నావు నాయన. దేవా, ఎబినేజర్గా మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడువు, అల్ఫావు ఓమేగావు అయినటువంటి దేవుడువు. దేవా, మీకు వందనాలు. మీ కృప కొరకై వందనాలు ప్రభా, మీ దయ కొరకై వందనాలు ప్రభా. ఆదుకునేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నావు, మమ్మల్ని అందరినీ కూడా చూచుచున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నావు. యెహోవా రాఫాగా స్వస్థపరిచేటువంటి దేవుడుగా మీరు మా మధ్య సంచారం చేసేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నారు. అన్ని కాలంలో అన్ని వేళలో ఉన్నవాడు అనువాడనయ్యేటువంటి దేవుడుగా, ఆపద కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడుగా మా జీవితాల్లో ఎన్ని విషయాల్లో మీరు సహాయం చేశారో అందుని బట్టి మీకు వందనాలు నాయనా. దేవా, రాజుగారి పాలెం సంఘాన్ని చూడండి నాయన, ఎంతమంది ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఈ ఆరాధనకు వచ్చినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఎంత భయము, ఎంత భక్తి ప్రజల జీవితాల్లో ఉంటా ఉందో దేవా, మీరు చూస్తున్నటువంటి దేవుడు నాయన. మీరు చూచి ప్రతి వారి ప్రవర్తనను బట్టి వారికి మంచి తీర్పునిచ్చేటువంటి దేవుడుగా కూడా ఉంటా ఉన్నారు. మీకు లోబడినటువంటి వారిని దీవిస్తారు దేవా, నీ వాక్కుకు చెవి ఎగ్గినటువంటి వారిని ఆశీర్వదిస్తారు దేవా. నీ కృపకు దేవా లోబడినటువంటి వారిని నొప్పదంతులుగా నూరంతులుగా ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటారు నాయన. చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఆరాధిస్తా ఉన్నావా ఆసక్తితో? ఊరక పాస్టర్ గారు పాడుతున్నారని ఆయన వెనకాల శోధనలు పాడుతున్నావా? నిజంగా ఆరాధిస్తా ఉన్నావా? ఆత్మతో సత్యముతో ఆయన నిజంగా ప్రేమించేటువంటి వారుగా ఉంటా ఉన్నారా? పూర్ణ మనసుతో ఆరాధించేటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూసావే వందనాలయ్యా. మమ్మల్ని చూస్తా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నావు. దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు చూస్తా ఉన్నావు. దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎవరు చూడటం లేదు. నేను ఇక్కడ పాపం చేయొచ్చు. దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు విపరీతంగా తాగొచ్చు, మమ్మల్ని ఎవరు చూడటం లేదు. వీటన్నిటికీ కూడా మనం జవాబు చెప్పవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. అందరూ కూడా మరి ఆయన మనం చూసేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎబినేజరుగా ఉన్నటువంటి దేవుడు, ఎల్ రోహిగా ఉన్నటువంటి దేవుడు, నీ వెంట నా ఆత్మ రాలేదా అని ప్రశ్నించినటువంటి దేవుడు,
మనం ఎక్కడికి వెళ్తా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏం మాట్లాడుతూ ఉన్నా, నాలుగు గదుల మధ్య మనం ఏం మాట్లాడుతూ ఉన్నా కూడా అక్కడ దేవుని ఆత్మ ఉంటా ఉంది. దానిని బయలుపరిచేటువంటిదిగా ఉంటా ఉంది. పాపానికి దాపుడు అనేటువంటిది లేదు, పాపానికి సీక్రెట్నెస్ అనేటువంటిది లేదు. అది ఎప్పటికైనా బలపరచబడుతుంది, అది ఎప్పటికైనా బయలుపరచబడాల్సిందే. దొంగతనము మరొకటిది దాగకుండా చేసేటువంటి దేవుడు ఆయన. మనం చూసేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నటువంటి దేవుడుగా అందరం ఒప్పుకుందాం. మనం చేసేటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఒప్పుకున్నటువంటి వారుగా ఉంటేనే ఈ మీటింగ్స్కి అర్థం పరమార్థం. పాటలు పాడుకుంటే ఉపయోగం లేదు, సంగీతాల వల్ల ఉపయోగం లేదు. మనసును కరగకపోతే నిన్నటి దినమున భయంకరంగా దేవుడు మనల్ని దర్శించినటువంటి వారుగా ఉన్నారు. మందిరం అని అంటున్నారు, అది మందిరం పాడైపోయింది. మీ ప్రవర్తనను బట్టి దైవ సేవకుల ద్వారా హెచ్చరించబడినప్పటికీ కూడా బండరాయిలాగా అలానే కూర్చొని ఉండిపోతే, పశ్చాత్తాపం లేకపోతే, మెత్తని శరీరం, మెత్తని మాంసము లాంటి హృదయం మనకు కలగకపోతే ఈ మీటింగ్స్ ఉపయోగం లేదు. కేవలం మన కాలక్షేపానికి మరొక దానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్న దానికి సమానం అయిపోతుంది. ఒప్పుకోండి. ఎవరు చూడటలేదు, ఎవరు వింటలేదు, దేవునికి మనం ఒప్పుకుందాం. అప్పుడు మనం చూసి మన పాపములన్నింటినీ కూడా ఆయన తొలగించేటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని మనం ఎప్పుడైతే ఒప్పుకునేటువంటి వారుగా ఉంటుంటాం, అప్పుడు గొప్ప శక్తిని, బలాన్ని మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనాలయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనాలయ్యా. స్వస్థపరచవు వందనాలయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రభా తండ్రి, ఎన్నో సమయాల్లో హాస్పిటల్లో నన్ను కాపాడావయ్యా. డాక్టర్ గారు పనికిరాదు, ఉపయోగం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, చనిపోతాడు అనేటువంటి చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభా తండ్రి, దేవా, మా రక్షకుడుగా, మా పోషకుడుగా, మా రాఫాగా, మమ్మల్ని స్వస్థపరిచేటువంటి దేవుడుగా, కలువరి శిలువలో నీ రక్తాన్ని కార్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు మమ్మల్ని స్వస్థపరిచినటువంటిదిగా ఉంటా ఉండి మా పట్ల రాఫాగా నిలిచినందుకు వందనాలు. ఎన్నో యాక్సిడెంట్ల నుండి వాడు చనిపోతారు, ఇక లాభం లేదు, తీసుకొస్తున్నారంట అన్నటువంటి ఎన్నో అపోహల నుండి నిన్ను స్వస్థపరిచినటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడే. ఆ మేలు మరిచి తిరిగేటువంటి వారుగా మనం ఉంటామా? భయంకరమైనటువంటి వ్యాధుల్లో నుండి, భయంకరమైనటువంటి శోధనలో నుండి దేవుడు మనలందరినీ కూడా విడిపించినటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ మేలు మరిచి తిరిగేటువంటి వారుగా ఉంటే ఈ మందిరము, కడవరి కాలపు మందిరము మహిమ నీ కుటుంబానికి చేరదు గనుక, మునుపటి మందిరము కంటే ఈ కడవరి కాలపు యొక్క మహిమ నీ కుటుంబం చేరాలంటే పశ్చాత్తాపం పడడం తప్ప, విరిగి నలిగినటువంటి హృదయం కలిగి జీవించడం తప్ప, దేవుని మెత్తని మాంసము లాంటి హృదయాలు కలిగినటువంటి ప్రవర్తన కలిగి జీవించేటువంటి వారముకి తప్ప. వాక్యం బాగుంది, భలే చెప్పాడు, బతుకు మారింది లేదు. అక్కడికి ఇక్కడికి హైదరాబాదు వెళ్తా ఉన్నారట సువార్త కోసం, మందిరాల కోసం. ఉన్న ఊర్లో ఉన్న మందిరానికి వచ్చినటువంటి దిక్కు లేదు. మనందరం కూడా విరిగి నలిగినటువంటి హృదయం కలిగి మనందరి కష్టాజితముతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మందిరాన్ని మనం గౌరవించుకోవాలా, ఆ మందిరంలోకి ప్రవేశించాలి, ఆ మందిరపు మహిమను మన కుటుంబాల్లోనికి తెచ్చుకునేటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉండాలి. అట్టి మనస్సు మారకుండా మనస్సు మారకుండా ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు కనుక
ఈ మీటింగ్స్ ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మనసులను మార్చేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మనందరము కూడా మరి పశ్చాత్తాపడేటువంటి వారుగా ఉందాం. మన మందిరాన్ని గౌరవించేటువంటి వారముగా ఉందాం. మన మందిరపు పూర్వ మహిమ కంటే ఇక ముందున్నటువంటి దినాలలో 18వ సంవత్సరపు దినములోనికి మనందరము కూడా ప్రవేశిస్తూ ఉండగా ప్రార్థనా విజ్ఞాపనలతో విరిగి నలిగినటువంటి హృదయం కలిగి 18వ సంవత్సర ప్రతిష్టపు ఆరాధనలోనికి మనందరం కూడా ప్రవేశించేలాగా ఆత్మతో సత్యముతో మనం సిద్ధపడి దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా గౌరవించేటువంటి విధముగా మనందరం కూడా ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దగ్గర రక్షక మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి వందనాలు. 17 సంవత్సరాలు మా పిల్లల చదువులు, మా పిల్లల పెళ్ళిళ్ళు, అన్నిటినీ ఈ మందిరంలో చక్కగా సంతోషంగా జరుపుకున్నాం. మా బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. ఇక తర్వాత కూడా రాబోయేటువంటి తరాల వారు కూడా ఈ మందిరంలో ప్రవేశించి ఆశీర్వదించబడినట్లుగా ఈ మందిరంలో ప్రభువా తండ్రి పలికేటువంటి దేవుని యొక్క ప్రతి మాటకు చెవి యొక్కేటువంటి వారుగా, మాటకు జవాబునిచ్చేటువంటి వారుగా, లోబడేటువంటి వారుగా రాజుగారి పాలెం బిడ్డలందరూ కూడా, ప్యారిష్ బిడ్డలందరూ కూడా ఉండులాగున దీవించి ఆస్వాదించి బలపరిచి స్థిరపరిచి కృప చూపించి మీ నిండైన దీవెన ఆశీర్వాదాలు నాకు మాకు మీ అందరూ కూడా అనుగ్రహించి నడిపించి సహాయం చేసి స్థిరపరిచి భద్రపరచును గాక. ఆమేన్. దయచేసి అందరము కూర్చుందాం. బిడ్డలారా, మన ప్రభువును త్రిరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క నామాన్ని స్తుతించి కొనియాడి ఘనపరచడానికి చేరికూడిన మీ అందరికీ నా హృదయపూర్వకములైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మరి దేవుడు రాజుగారు పాలెమును దీవించి ఆశీర్వదించి సంఘాన్ని దేవుని యొక్క పరిశుద్ధమైన హస్తముల కింద భద్రపరచడానికి మరి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం సెయింట్ పీటర్స్ పరిశుద్ధ లూథరన్ దేవాలయపు 17వ వార్షికోత్సవాన్ని దేవుని నామమునకు మహిమకరముగా జరిగించడానికి మరి ప్రాముఖ్యంగా నడుము కట్టుకునే వ్యక్తులు స్త్రీల సమాజం. ఎవరండి? నాకు స్పందన ప్రతిస్పందన తెలుసుగా మీకు. నేను స్పందించిన వెంటనే మీరు స్పందించాలి. స్పందిస్తే వాక్యం ముందుకు, స్పందించకపోతే వాక్యం ఆగిపోతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఇట్టి కార్యక్రమాన్ని మరి స్థానిక సంఘ కాపరి వి వీరయ్య గారు మరి సంఘమంతటితో కలిసి దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా జరిపించుచున్న విధానమును బట్టి మరి దైవ సేవకులకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇట్టి పరిశుద్ధ కార్యక్రమంలో నన్ను కూడా ఒక పాలి భాగస్థుడిగా ఆహ్వానించి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరి ఒకసారి సంఘ కాపరికి మా కుటుంబ పక్షంగాను మా సంఘ పక్షంగాను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా సంఘ డెలిగేట్ గారికి, సంఘ పెద్దలకి, స్త్రీల సమాజం, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలకి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగమును చదువుకుందాం. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలను ఒకరు లేచి ఇక్కడ నుంచుని మైకులో చదివి వినిపించవలసినదిగా ఆహ్వానిస్తున్నాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలను చదువుకుందాం. పత్రిక పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 9 వరకు. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నవి. కనుక ప్రభు నీకేది
ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకొనుడి. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించిన సహోదరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య భాగంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని దానిని అనుసరించటానికి, ప్రాముఖ్యంగా దానిలో ఉన్న మర్మాన్ని గ్రహించటానికి, దాని యొక్క సారాంశమును బట్టి జీవించటానికి మీరు ప్రయత్నిస్తే దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ తెచ్చిన వారముగా మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 2009వ సంవత్సరములో ఒక వాక్యాన్ని విన్నాను. 2009వ సంవత్సరంలో ఒక వాక్యాన్ని విన్నాను. నాకు ఆ సంవత్సరం ఆ వాక్యానికి బాగా సింక్ అయింది. ఆ వాక్యం ఇప్పుడు మీ చేత చదివించాలని, మీలో ఎవరైనా సరే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము నుంచి చదువుదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము చదువుదాం. ఆ ఆ ఆ ఆ ఆ చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యము మనిషి యొక్క జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనది, దీనిని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేయటమే కాదండి, జాగ్రత్తగా అనుసరించాలి. ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన సహవాసంలోనికి చేర్చబడలేని వారి నిమిత్తము రాలేక బాధ, ఇబ్బంది వీటన్నిటికీ గురవుతున్న వ్యక్తులకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఇది. ఏమంటున్నారండి అక్కడ 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతున్నట్టు. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను మనకు తెలియచేయడానికి, ఈ లోక శ్రమ నుంచి, ఈ లోక బాధ వేదనల నుంచి దేవుడు తప్పించడానికి, తన యొక్క పరిశుద్ధ పరలోక రాజ్యంలోనికి మనందరినీ చేర్చడానికి తన యొక్క సువార్తను లేక తన యొక్క పరిశుద్ధమైన మాటలను మన యొద్దకు దేవుడు నడిపించుతూ ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు మనిషి? వింటున్నాడా, వింటలేదా? అదే అక్కడ ఉన్నదే నేను అడిగేది. నేను బయటది ఏమీ అడగను. మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని బైబిల్లో ఉన్నదే అడుగుతా. తెలుసుగా నేను ఎవరో ఇంతకుముందు ఇక్కడ వాక్యం చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనిషి యొక్క జీవితం మార్పు కొరకు దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నేను గద్దింపగా మీరందరూ ఏమైపోతున్నారు? లోబడలేకపోతూ ఉన్నారు. అంటే లోబడలేకపోవటానికి మనిషి యొక్క జీవితం ఎక్కడ ఉన్నది, మనిషి యొక్క మనుగడ ఎక్కడ ఉన్నది, మనిషి యొక్క ఆలోచన స్థితి ఏ విధమైన పరిస్థితులలో కొనసాగుతూ ఉన్నది అనేది దేవుని యొక్క వాక్యమును బట్టి మనిషి ఆలోచించలేకపోతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన పరిశుద్ధమైన ఆశీర్వాదములైతే అనునిత్యము మనిషి ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అభివృద్ధి చెందాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబము, నా పిల్లలు, నాకు కలిగిన సమస్తము చుట్టూ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కంచె నాకు ఉండాలి అని మనిషి భావిస్తున్నాడే కానీ ఆయన ఉపదేశించిన ఉపదేశానికి ఆ వ్యక్తి ఏమైపోతున్నాడంటే లోబడలేకపోతూ ఉన్నాడు. ఇది మనిషి యొక్క సర్వసాధారణమైన జీవితం. మనిషి యొక్క సర్వసాధారణమైన జీవితం. దేవుని నుంచి మనకేం కావాలి? ఆశీర్వాదములు, అభివృద్ధి, దీవెన, ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట
మనకి అవసరం ఉందా, అవసరం లేదా? అవసరం లేదు. ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. మీ అందరికీ ఏముంది? అవసరం ఉంది. ఎందుకు అవసరం? ఎక్కడికి వెళ్ళటానికి అవసరం? అది మీ అందరి ఆధిక్యత దేవుని యొద్ద మాత్రమే ఆ దీవెన దొరుకుతూ ఉన్నది. దేవుడు మాత్రమే నా కుటుంబ స్థితిని మార్చడానికి, నా ఆలోచన పరిస్థితి మార్చడానికి సరి అయిన వ్యక్తి అని నిర్ణయం తీసుకొనగలిగితే ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయటానికి, ఆ వాక్యము ఆయన రాజ్యంలోనికి నడిపించడానికి, ఆ వాక్యము ద్వారా నీలో ఉన్న అంధకార సంబంధమైన సమస్త విధములైన జీవితాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగాను, నిన్ను పవిత్రుడిగాను, నిన్ను ఆయన రాజ్యములో వారసుడిగాను నిలవబెట్టడానికి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సంఘమా, మీ అందరికీ నేను తెలియచేసేది ఏమిటంటే, ఒకానొక పరిస్థితులలో లేక ఒకానొక సమయంలో మీ జీవితం ఎలా ఉన్నది? ఎలా ఉన్నదండి మన జీవితం? 8వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? మీరు పూర్వమందు చాలండి. పూర్వమందు చీకటి అంటే దేనికి సాదృశ్యం? పాపానికే కదండి. లోకంలో ఉన్న సర్వ కార్యాలకి సాదృశ్యం. తప్పు చేసేవాడు దొంగ దేనికోసం ఎదురు చూస్తాడు? సాయంత్రం పూట అయితే అందరూ నిద్రపోతాడు. ఆ ఇంట్లో ఉన్న సొమ్ముని కాజేయటానికి అతనికి అనుకూలమైన సమయం. ఇప్పుడు ఆ అనుకూలమైన సమయం ఇప్పుడు ఏమైపోయింది? సొమ్ములన్నీ ఎలా మారిపోయి డబ్బులన్నీ ఫోన్ పేలు గాను, గూగుల్ పేలు గాను, ఇంకా కార్డులు గాను మారిపోయి ఇంకెక్కడ చేస్తాడు దొంగతనం కదా. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తెలియచేస్తున్న మాట, ఒకానొక సమయములో ఒకానొక దినములలో మన జీవితం ఎలాగూ ఉన్నది అంటే చీకటి అయ్యున్నది, అంధకారం అయ్యున్నది. దానిలో నుంచి నిన్ను వెలుగులోనికి నడిపించడానికి, దానిలో నుంచి నిన్ను వెలుగు మీ జీవితంలో ఫలింపచేయడానికి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము ఈ రాత్రికాల సమయంలో నీ యొద్దకు వచ్చినప్పుడు, నిన్ను గద్దించుతున్నప్పుడు, నిన్ను హెచ్చరించుతున్నప్పుడు, నిన్ను తన యొద్దకు పిలుచుతున్నప్పుడు, నీ ఆలోచన విధానాన్ని నీవు మార్చుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలలో ఉన్న సారాంశాన్ని గ్రహించడానికి ఆయన సన్నిధికి నీవు రాలేకపోతే, ఆయన గద్దింపుకు నీవు లోబడలేకపోతే, ఆయన ఉపదేశించిన ఉపదేశాన్ని నీ జీవితంలో ఆయన పని నిమిత్తము నీవు కొనసాగించడానికి ఇష్టపడకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అంధకారములో ఉన్న జీవితము నీ జీవితము ఒకటైపోతూ ఉన్నది. అంధకార సంబంధమైన కార్యములలో నిమగ్నమై నీ జీవితము ఏ మార్గము వైపు నడిపించడానికి నీ యొక్క ఆలోచన నిన్ను నడిపిస్తూ ఉన్నదో ఈ రాత్రికాల మందు సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎవరికి వారు స్వపరిశీలన చేసుకొనగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, వెలుగు ఫలముగా నిన్ను మార్చడానికి, వెలుగు మార్గములో నిన్ను నడిపించడానికి, నా పరిశుద్ధ మందిరావరణములో నిన్ను దీవించి ఆశీర్వదించి నా పని కొరకు నియమించుకొనిన వ్యక్తిగా నా రాజ్యములో నిన్ను స్థిరపరచడానికి, నా ఆలోచన నీ మీద నేను కేంద్రీకరించి నేను ఉపదేశించుతూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ ఆలోచన సరణి లోక సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదిగా మార్చి నా మందిరావరణములో ఒక వెలుగు ఫలముగా నిన్ను ఫలింపచేయటానికి, ఈ రాత్రికాల సమయంలో నేను నీ ముందుకు వచ్చాను, నేను నీతో మాట్లాడుతూ ఉన్నా. అయితే ఆ వెలుగు ఫలము ఫలించాలి అంటే మనలో ఏముండాలండి? ఆ వెలుగు ఫలము ఫలించాలి అంటే మనలో ఏముండాలి అనేది మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో చాలండి. ఏం కావాలి ఇప్పుడు మనకి? వెలుగు ఫలము మనిషి ఫలించాలి అంటే 3 ఉండాలంట మనిషిలో. ఆ 3 చెప్పి నేను ముగిస్తాను. నేను పావు గంటకు మించి చెప్పను వాక్యం. నేను ఎప్పుడు ఆపితే అప్పుడు పావు గంటే. మీరు లెక్క వేసుకోండి. నేను ఎప్పుడు ఆపితే
అప్పుడు పావుగంట. ఇప్పుడు మనిషిలో ఏముండాలండి? మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి ఈ మూడు. ఏముండాలి? వెలుగు ఫలము మనిషి ఫలించాలి అంటే, వెలుగు ఫలము మనిషి ఫలించాలి అంటే మొదటిగా ఏముండాలి? మంచితనము. ఈ మంచితనం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య లేఖన భాగములలో మనతో మాట్లాడుచూ ఉన్నది. ఏమని అంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క ఆలోచనను బట్టి నీవు జీవించడానికి ఇష్టపడాలి. నీవు ఈ లోకములో ఫలించాలి అంటే, నీవు ఈ లోకములో ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవించాలి అంటే, నీవు చీకటి సంబంధివిగా కాకుండా వెలుగు సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. వెలుగులో నీవు బ్రతకాలి. వెలుగు సంబంధితమైన కార్యములను చేయటానికి నీ హృదయాన్ని ప్రేరేపించాలి. నీ జీవితాన్ని పురిగొల్పాలి. నీ జీవితంలో ఉన్న సమస్త చీకటి కార్యాలను నీవు విసర్జించగలిగిన మనస్సు నీలో ఎప్పుడైతే వాక్యము ద్వారా నీవు అంగీకరించగలుగుతావో, వాక్యము ద్వారా నీవు కొనసాగించడానికి నిన్ను నీవు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో సిద్ధపరచుకుంటావు. ఆ సిద్ధపరచుకునే ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా సన్మార్గములో దేవుడు నడిపించడానికి అవకాశం ఉంటూ ఉన్నది. అందుకే ఇక్కడ నిర్గమాకాండములో ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనము చదువుతాం. అమ్మ 33, నిర్గమ 33:18. నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. చాలండి. ఎవరితో అంటున్నారు ఈ మాట? ఏమండి? నా మంచితనం అంతటిని నీకు కనపరుస్తానని ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు? యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనం అంతటిని నీకు కనపరుస్తానంటే మంచితనము ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు? మోషేతో పాటు మోషేకి ఇచ్చిన మంచితనము నాటి ఇశ్రాయేలు సర్వ సమాజము మీదకి దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. నేటికి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుని యొక్క ప్రయాస, దైవ సేవకుని యొక్క కష్టము, దైవ సేవకుని యొక్క కన్నీటి ప్రార్థన దేనికోసం అంటే సంఘము దీవించబడాలి, సంఘము ఆశీర్వదించబడాలి, సంఘము దేవుని యొక్క పరిశుద్ధమైన సహవాసములు బలమైన సాధనములుగా వాడబడాలి. ఇవన్నీ ఆయన స్వప్రయోజనము కోసము కాదు, ఆయన ఆలోచన కోసం కాదు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఓ మోషే, నేను నీకు నా మంచితనం అంతటిని తెలియచేస్తూ ఉన్నాను. ఆ మంచితనపు మార్గములో నీవు నడవటమే కాదు, నా ప్రజలైన ఇశ్రాయేలు సర్వ సమాజము నడవాలి. ఎందుకంటే నా పరిశుద్ధ పరలోక రాజ్యంలోనికి ఎవరు నడిపించబడతారంటే ఈ లోకముతో సహవాసం చేసేవాళ్ళు కాదు, లోక కార్యములలో మునిగిపోయిన వ్యక్తులు కాదు, లోకమును విడిచిపెట్టి దైవ కార్యములలో నిమగ్నమై దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్య కొరకు ఎవరైతే ఈ లోకమును సమస్తమును పెంటతో సమానముగా ఇచ్చుతారు వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి నడిపించబడతారు. అందుకే నా మంచితనమంతయు నీకు తెలియచేస్తూ ఉన్నాను, నా మంచితనమంతయు. ఆ మంచితనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడికి మనిషిని నడిపిస్తూ ఉన్నది అని మనము చూడగలిగితే, ఎక్కడికి నడిపించుచూ ఉన్నది అని మనం చూడగలిగితే, ఆ మంచితనము ద్వారా మనిషి హృదయములు లేక మనిషి జీవితములు శాశ్వత కాలము దేవుడు ఆలోచన చేస్తూ, శాశ్వత కాలము దేవుడు ఉద్దేశించుతున్న ఉద్దేశములను మనిషి కలిగి ఉన్నాడా అంటే మనము నేటి కాలములో మనిషిలో ఏం కోల్పోతూ ఉన్నాడు? మనిషి మాటలు అర్థమవుతుందిగా? ఆ మంచితనం తర్వాత నా మాటలు అర్థమవుతుందిగా? అర్థమవుతున్నాయిగా? ఇప్పుడు చెప్పండి, మనిషి ఏం కోల్పోతున్నాడు నేటి కాలంలో? మంచి మీద అట్రాక్ట్ అవుతున్నాడా, చెడు మీద? చెడు మీదే ఎక్కువ మనిషి ఆలోచన. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనము చిన్న చూపు చూడటం కానీ, తృణీకరించటము కానీ, హేళన చెయ్యటము కానీ, ఇంకా ఇతరితర కార్యక్రమాలన్నిటిని మనిషి చేసి తాను గొప్పగా తన ఉద్దేశాన్ని ప్రదర్శించుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె
ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారండి? ఒకళ్ళు అన్నారా అని? అందరూ ప్రేమిస్తున్నారా? చాలా వందనాలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, మనిషి సహజముగా మనిషి మంచితనాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఎదుటి మనిషిని ప్రేమించడము, ఎదుటి మనిషిని ప్రేమగా మాట్లాడటము, ఎదుటి మనిషిని ప్రేమతో తనను ఆహ్వానించటము, ఈ కార్యక్రమాలన్నిటినీ మనిషి క్రమక్రమముగా కోల్పోతూ ఉన్నాడు. నేటి కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిని మనిషి ప్రేమించటము కానీ, అందుకే ప్రేమలు అనేవి క్రమక్రమంగా చల్లారిపోయినవి. డబ్బున్న వాళ్ళకే ప్రేమలండి. డబ్బు లేని వాళ్ళతో ప్రేమిస్తారా? పలకరిస్తారా? అసలు ఎవ్వరు పలకరు. అసలు ఆ దరిదాపులు కూడా రారు. ఎందుకని? వీరు అప్పు అడిగితే మళ్ళా అప్పు తీర్చలేడు. అంటే చూడండి, మనిషి ఎలాంటి స్థితిలోనికి దిగజారిపోయాడో. మనిషి ఆలోచన సరణి ఏ మార్గంలోనికి మళ్ళినదో. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మోషే నా మంచితనమంతటిని నీకు తెలియచేస్తూ ఉన్నాను, నా మంచితనమంతటిని నీకు చూపిస్తూ ఉన్నాను. ఆ మంచితనము మనిషికి ఏం కలుగ చేయాలి అంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. నేను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, మీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. చాలండి. ఎప్పుడు అనిపించుకుంటారు మంచివాడని? ఏముండాలి మనిషిలో? దయా సత్యం, ఈ రెండు ఉంటే అక్కడ, అమ్మ నాకు ఇక్కడ కనపడలేదు, మీరే చదవాలి, కొంచెం తక్కువగా ఉంది. ఏమంటున్నాడంటే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. చదవమ్మా. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనిషి కలిగి జీవించవలసినది, మనిషి కలిగి అనుసరించవలసినది, నీవు దేవుని దీవెన పొందాలి అంటే, నీవు దేవుని ఆశీర్వాదము పొందాలి అంటే, ఈ లోకములో దేవుని నీకు బయలుపరిచిన మాటలను నీవు జాగ్రత్తగా నీ హృదయలో భద్రపరచుకోవాలి. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని నిత్యము వాటిని ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏదో మేత తిన్న తర్వాత ఏం చేస్తుంది? ఎట్లా? కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా. కూర్చోదులే కానీ నుంచున్నా, పడుకుని ఏం చేస్తుంది? ఎందుకని? అది అరగాలి. ఇప్పుడు మనిషి కూడా ఏం చేయాలి? ఏ మాటలు, ఏ పనులు నెమరు వేసుకోవాలి అంటే, నీ హృదయమును పలక మీద దేవుడు ఉపదేశిస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమారుడా, నీకు ఉపదేశించిన ఉపదేశము నీవు జాగ్రత్తగా నీ హృదయమును పలక మీద నీవు రాసుకొనగలిగి, దానిని అనునిత్యము అనుసరించడానికి, దానిని ధ్యానించడానికి, దాని మీద ఉన్న మాటలను బట్టి జీవించడానికి నీవెప్పుడైతే నీ హృదయాన్ని ప్రేరేపిస్తావో, ఎప్పుడైతే నీ హృదయ ఆలోచనలను నా ఉపదేశముల మీద కేంద్రీకరించగలిగిన ప్రతి ఒక్క జీవితము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన వైపు నడిపించబడటానికి, ఆయన రాజ్యములో చేర్చబడటానికి, ఆయన ఉపదేశములను అనేక మందికి బోధించబడిన ఉపదేశములను బట్టి జీవించగలిగిన మనస్సులను వారికి అనుగ్రహించడానికి నిన్ను వాక్యము ద్వారా పురికొల్పుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగూ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మంచివాడుగా కనపరచబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మంచి అనేది మన జీవితములలో, మన బ్రతుకులలో ఎప్పుడు ఎదుటివారికి చేస్తూనే ఉండాలి. చేస్తున్నారండి. మేలు చేసి ఏమనుభవించాలి? ఇప్పటి కాలంలో మేలు చేసినాడు కంట ఏం చేయాలి? మేలు చేయాలా? కీడు చేయాలి. ఇప్పుడు జనరేషన్ యొక్క సిద్ధాంతం, ఆలోచన అంటే చూడండి, మనిషి యొక్క ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళిపోయిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన సహవాసంలో మనమందరము చేరి ఉన్నాము. నీ యొక్క జీవితం వెలుగు ఫలాలను ఫలించాలి అంటే,
వెలుగు మార్గములో నడిపించాలి అంటే ఒకానొకప్పుడు నీ జీవితంలో ఉన్న అంధకారాన్ని దేవుడు తీసివేశాడు. తన యొక్క పరిశుద్ధ ఆలయములో తన యొక్క ఉపదేశము ద్వారా, తన యొక్క మాటల ద్వారా, తాను చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞల ద్వారా నీ బ్రతుకు మార్చబడటమే కాదు గాని అభివృద్ధి చెందటానికి, ఆశీర్వదించబడటానికి, ఆయన మహిమను గ్రహించి జీవించడానికి ఆయన నీకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ ఉపదేశము వెలుగు ఫలములు ఫలించే జీవితముగా ఉండాలి. దానిలో మొదటిది ఈ మంచితనము. ఈ మంచితనము ఈ రాత్రికాల సమయములో నీలో ఉంటే, ఈ మంచి కార్యములను చేయటానికి, ఈ మంచి మార్గములో నీవు నడవటానికి ఇష్టపడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు కదా, అది నీ జీవితానికి ఎంతగానో దేవుని యొద్దకు చేర్చడానికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయములో కూడా ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించండి. వేటిని గురించి ఆలోచించాలి? మనము వేటిని గూర్చి ఆలోచించాలి? చెప్పండి అమ్మా. అమ్మ మళ్ళీ చదవండి, మీకు అర్థం కాకపోతే ఏం పర్లేదు, ఇంకొకసారి చదవమ్మా. ఏలైనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించము. వేటిని గురించి ఆలోచించాలి? యోగ్యమైనవి మంచివా, మంచివి కానివా? అంటే ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, మనుష్యుల దృష్టికి. చాలా మంది అంటారు, నా మంచి మనుషులకు కనపడాల్సిన అవసరం లేదు అని. కనపడాలి. నీ క్రియలు మనుషులకు తెలియాలి, దేవునికి తెలియాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నీ యోగ్య ప్రవర్తన ఎలాగూ ఉండాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యోగ్య ప్రవర్తన మనుషుల దగ్గర మెప్పు పొందాలి, దేవుని దగ్గర మెప్పు పొందాలి. నీ జీవితంలో ఆ మంచితనము ఉంటేనే, ఆ యోగ్యమైన ప్రవర్తన కలిగి నీవు జీవించడానికి, యోగ్యమైన ఆలోచన కలిగి నీవు జీవించడానికి, యోగ్యమైన జీవితాన్ని ఈ లోకంలో అనేక మందికి ఒక మాదిరిగా నిన్ను నీవు కనపరుచుకోవటానికి ఉపయోగపడుతూ ఉన్నది. కానీ దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతులను బట్టి వాటిని నీవు దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యలో నీవు కొనసాగించడానికి, ఆయన నామ మహిమార్థమై నిన్ను నీవు సమర్పించుకుని, నేను వెలుగు సంబంధిగా ఈ చీకటి కార్యముల నుంచి ప్రత్యేకించబడి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము చేత నింపబడిన వ్యక్తిగా నేను జీవిస్తున్నానని నిన్ను నీవు వాక్యము ద్వారా బలపరుచుకోవడానికి ఏ ఒక్క విశ్వాసి కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని యొక్క సువార్తలో పాలుభాగస్తులై జీవించడానికి ఈరోజు ఆలోచిస్తున్నారంటే కారణం మనిషి యొక్క ఉద్దేశము, మనిషి యొక్క ఆలోచన దేని మీద దృష్టి కేంద్రీకరించబడిందంటే సమస్త లోక కార్యముల మీద మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న ఆ స్వల్ప కాలమైన ఈ ఆయుష్కాలాన్ని ఈ లోకానికే వాళ్ళు పరిమితం చేస్తూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య సత్యము మనిషి గ్రహించలేకపోతూ ఉన్నాడు. దేవుని రాజ్యం మర్మాలను గ్రహించలేకపోతూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన పరిశుద్ధమైన మాటలను బట్టి మనిషి హృదయాన్ని మార్చుకోవటానికి ఏ సందర్భంలో కూడా మనిషి తన యొక్క మార్పు వైపు ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. మార్పు వైపు ఆలోచన చెయ్యక ఈ లోక కార్యములో నీవు జీవిస్తే నీవు యోగ్యుడుగా అవుతావా, అయోగ్యుడుగా అవుతావా? ఏమవుతావు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయోగ్యులమే అయ్యేది. ఎందుకంటే దేవుడు ప్రతినిత్యము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన సహవాసములో, నా కుమారుడా, నా ఆజ్ఞలను నీవు జాగ్రత్తగా అనుసరించు, నా కట్టడలను అనుసరించు, నా విధులను అనుసరించి. ఇవన్నీ నీకెందుకు అంటే, నీవు త్రోవ తప్పి తిరగకుండా ఉండటానికి, నీవు యోగ్య ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నా సహవాసములో వెలుగు ఫలములు ఫలించే వ్యక్తిగా నిన్ను మార్చటానికి ఇవన్నీ నీకు ఉపయోగపడుతూ ఉన్నాయి. 2వ మాటగా మనము చూద్దాం, నీతి అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏంటండి? మంచితనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలి.
దేవుని మాటలను ఉపదేశములను జాగ్రత్తగా మన హృదయలో భద్రపరుచుకోవాలి. మన హృదయమును పలక మీద ఆయన సెలవిచ్చిన మాటలను బట్టి నిత్యము వాటిని స్మరిస్తూ మనము జీవించాలి. జీవితం అలాగా. రెండవ మాటగా మనము చూద్దాం, నీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు నీతి అంటే ఏంటి తెలుసా మీకు? అసలు నీతి అంటే ఏంటి ఏమండి? తెలిస్తే చెప్పండి. నీతి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని. అమ్మ అందరు తీయండి బైబిల్. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని చదవమ్మా. ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు ఏం కలుగుతుందంటండి? ఇప్పుడు చెప్పండి, నీతి అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటమే నీతి. ఆయన ఉపదేశములను బట్టి జీవించటమే నీతి. ఇప్పుడు ఆ నీతి ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అందుకే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నీతి అనేది మనిషికి ఎలా సంప్రాప్తిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే మాట్లాడతాడు. నా కుమారుడా, నా ఆజ్ఞలను నా ఉపదేశములను నీవు జాగ్రత్తగా విను. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయవద్దు. చదవమ్మా. చాలండి. ఎలా ఉన్నాయంటండి? దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అది మనకి ఎలాంటిది అంటే, నిన్ను శోధనలో నుంచి తప్పించడానికి ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు. నిన్ను శ్రమ వైపు నడిపించకుండా ఉండటానికి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నాడు ఆదాము అవ్వలకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు చావకుండునట్లు ఈ పండు తినొద్దు అన్నాడు. తిన్నారు, చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారా లేదా? ఎలా చచ్చిపోయారు? ఆత్మీయతను వాళ్ళు కోల్పోయారు. ఆత్మీయతను వాళ్ళు కోల్పోయారు. ఎందుకండి? చెప్పిన మాట వినకపోతే ఎవరి పరిస్థితి అయినా అంతే. చెప్పిన మాట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, అరే మీరు ఆ రోడ్డుని వెళ్ళొద్దు, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి అంటాం. వాడు వింటాడా? ఆడు వెళ్ళి ఏం చేయాలి? ఆడికి అనుభవం కోసం ఆడు వినడు. వాడు వెళ్తాడు, పడతాడు, ముళ్ళు గుచ్చుకుంటాడు, ఏడుస్తా నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తా? ఆ దెబ్బకు తోడు ఇంకో 2 దెబ్బలు వేస్తావు. నేను నీకు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలు అన్ని శ్రమలు, అంతమంది వారి మీద దండయాత్ర చేయటం, అంత చెరలకు పోవటానికి కారణం ఏంటి? ఎలా ఇప్పుడు మనుషులు కూడా ఏం చేస్తున్నారు? చెప్పిన మాట చెప్పినట్టు ఇంట్లో ఏ బాధ ఉండదు, వినకపోతే. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను ఉపదేశించుతూ ఉన్నాను, నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను మీ అందరికీ నా కట్టడలను నా విధులను. ఎందుకు అంటే, మీరు దారి తొలగి తిరగకుండా నేను ఈ ఉపదేశించిన ఉపదేశములలో నిత్యరాజ్యము నీకు కలుగ చేసే విధముగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నా కుమారుడా, నీవు జాగ్రత్తగా నా ఉపదేశమును ఆలకిస్తే అది నీకు ఎలాంటిదంటే, నీ శిరస్సుకు సొగసైన మాలికగా ఉంటుంది. నీ కంఠమునకు, ఆ ద్వితీయోపదేశ కాండంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు, వాటిని ఎలాగూ వాడాలో, ఎలాగూ అలంకరించుకోవాలో వాటన్నిటినీ ద్వితీయోపదేశ కాండంలో వచ్చేది. ఈ మాటలన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు నీతి కలిగిన జీవితాన్ని జీవించాలి. మీరు యథార్థమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా మీరు బ్రతకాలి. ఈ బ్రతుకు దేనికోసం అంటే, నా రాజ్యములో నా జనులుగా మీరు మార్చబడటానికి, నా రాజ్యంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని మీరు కలిగి జీవించడానికి. ఈ రాత్రికాల సమయంలో అలాంటి ఆధిక్యత ఈ పరిశుద్ధ ఆలయములో దేవుడు మీకు అనుగ్రహించినప్పుడు, దానికోసము మన హృదయం ఎలాగుండాలంటే పరితపించాలి. ఎందుకంటే ప్రార్థన కంటే ముందు మనము ఆ ఆవరణములో ఉండాలి. ఇది తృష్ణ. దేవుని యొక్క ఆరాధనలో పాలిభాగస్తులై నేను దావీదు మహారాజు అదేనండి ఎక్కువగా, దేవా నీ కనుదృష్టిలో నా కుటుంబము ఉండాలి, నిత్యము ఉండాలి. నిత్యము ఉండటం వల్ల ఆయనకి ఏంటి ఉపయోగం? దీవించబడుతుంది,
ఆశీర్వదించబడుతుంది. తనకు కలిగిన సమస్త ఆలోచనలను దేవుడు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క సహవాసంలోనికి రాలేకపోతే, ఆయన మహిమను గ్రహించలేకపోతే, ఆయన ఉద్దేశములను గ్రహించలేకపోతే, ఆయన సెలవిచ్చుచూ ఉన్నాడు, నా కుమారుడా, నేను గద్దింపగా నీవు లోపడకపోతే, నేను ఉపదేశించగా ఉపదేశాన్ని త్రోసివేస్తే, నీకు అపాయము కలిగినప్పుడు, నీకు కష్టము కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను? అపహాస్యము చేస్తాను. చూడండి, అపహాస్యము చేస్తాను. సామెతల గ్రంథము 1:24 మనం చదివే కదండి, 26లో ఉంటుంది. చాలు, చదవద్దులేమ్మా. అపహాస్యం అంటే చూడండి, ఎంత అవకాశము మనుషులకు దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఎంత ఆధిక్యత దేవుడు మనుషులకు ఇస్తూ ఉన్నాడు. నిన్ను క్షమిస్తూ ఉన్నాడు, నీవు చేసిన పాపములను క్షమిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశుద్ధపరిచి మంచితనముతో నిన్ను నడిపించడానికి, నీతి కలిగిన వ్యక్తిగా ఆయన ఉపదేశములను ఆజ్ఞలను నీకు బోధిస్తూ, నా కుమారుడుగా నీవు వెలుగు ఫలములు ఫలించగలిగిన జీవితాన్ని ఈ రాత్రికాల సమయంలో నేను నీకు ఇవ్వటానికి నేను ఉపదేశించగా, ఆ ఉపదేశాన్ని కూడా నువ్వేం చేస్తున్నావంటే త్రోసివేస్తూ ఉన్నావు. ఇంకెవరు చెప్పాలండి? ఎవరు చెప్పినా ఆయన పోయినప్పుడు ఎవరు చెబుతారు? ఇంకా అందుకే చెట్టు వేరున ఏమున్నట్టండి? ఎందుకు ఏమండి? మీ చేలో లేకపోతే మీ ఇంటి ముందు మామిడి చెట్టు పెట్టారండి, ఫలించట్లా. సంవత్సరం చూసారు, 2 సంవత్సరాలు చూసారు, ఫలించట్లా. ఏం చేస్తారు దాన్ని? అన్నీ ఏమైంది, పచ్చని చెట్లు నీడ కొంటదని ఇస్తారా? అది ఎంత నీడైనా సరే దాని చెట్టు నుంచి ఏమి లేవు, ఫలాలు లేవు. అది నాకు ఉపయోగపడట్లా. ఇప్పుడు ఈ మైకు మోత రాకపోతే నాకు ఉపయోగపడ్డట్ట, దీంతో మాట్లాడతానా? దీని పని చేస్తుంది. ఇప్పుడు మనిషి పని ఏం చేయాలి? మనిషి కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపదేశములను ధ్యానిస్తూ ఆయన ఇచ్చిన జీవితములో ఆయన కొరకు నీవు ఫలించాలి, అనేక మందిని ఆయన యొద్దకు నడిపించాలి, అనేక మందికి ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని నీవు కలిగి జీవించడానికి నీవు ప్రయాసపడాలి. అదే దేవుడు నీ నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అదే జీవితాన్ని కలిగి నీవు జీవించడానికి దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగు ఫలములుగా ఈ మంచితనాన్ని, ఈ నీతిని తన ఆజ్ఞల ద్వారా ఈ రాత్రికాల సమయంలో నీకు ఉపదేశిస్తున్నాడు. అయితే ఆ ఉపదేశాన్ని నీవు స్వీకరించగలిగితే, ఆ ఉపదేశము ఈ రాత్రికాల సమయంలో నా జీవితం మార్పు కొరకు దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడాడని నిన్ను నీవు స్వపరిశీలన చేసుకొనగలిగితే, ఆ వాక్యము నీలో కార్యము చేయటానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆ వాక్యమును బట్టి జీవించడానికి ఈ రాత్రికాల సమయంలో, దేవా నీ చిత్తము నా జీవితంలో ఏమయ్యున్నదో నీ ఆజ్ఞలను బట్టి జీవించగలిగిన మనస్సు నాకు అనుగ్రహించమని నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విజ్ఞాపనలను దేవుడు ఆలకించడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే, నీతి అంటే ఆయన విధించిన సర్వ ఆజ్ఞలను విధులను అనుసరించటమే, వాటిని బోధించటమే, వాటిని బట్టి జీవించటమే, అదే నీతి. 2వ మాటగా మనము చూడగలిగితే యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చాలండి. నీతి ఏం కలుగు చేస్తుందంటండి? అందరు సమాధానంతోనే వచ్చారా? అందరూ. ఇప్పటి కాలంలో ఏ ఒక్క వ్యక్తిలో కూడా ఏమి లేదండి, ఉందా? లేదు. సమాధానం అనేది ఏ వ్యక్తిలో కూడా లేదు. సమాధానముగా ఉన్నామని మనిషి రోజులను వెళ్ళబురుచుతూ ఉన్నాడు. నా చిన్నతనంలోనైతే నాకు తెలిసి మా తాతలు, మా నాన్నగారులు ఆ టైంలో వచ్చేసి సుమారుగా 7:30 నుంచి 8 గంటల్లో నిద్రపోతారు. షార్ప్గా 4 గంటకల్లా లెగిస్తాను. అది మా నాన్నగారు నాకు అలవాటు చేసి స్టిల్ ఇప్పుడు కూడా నేను 7:30కి భోజనం అయిపోతున్నాను. 8 గంటలకల్లా నిద్రపోతాను. షార్ప్గా నేనైతే 3ంటికి లెగిస్తాను, మా పిల్లలు అయితే చిన్నపిల్లలు కాబట్టి 6ంటికి లెగిస్తాను. నాకు అది అలవాటు అయిపోయింది.
అది క్రమక్రమంగా అది ఆరోగ్యపరమైన జీవితం. నేను చిన్నతనంలో మా ఊరుగా చాలా ఊర్లో అది జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఆరోగ్యకరం. ఉదయాన్నే లెగిసి వ్యాయామాలు చేసే పని లేదప్పుడు, పొలాలకు వెళ్ళటం, పని చేయటం, అదే వ్యాయామం. ఆడు ఏ రోగాలు లేకుండా ఉండాలి. ఇప్పుడేముంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక లోపమే. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి మనశ్శాంతి లేకుండా, మనిషి కుటుంబ పరిస్థితులను బట్టి మనిషి అసహనానికి లోనైపోయి అనేకమైన ఆలోచనలతో మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన ఆలోచన విధానము మనిషికి మనశ్శాంతి లేకుండా సమాధానంతో జీవించలేని పరిస్థితులలో అనేక మంది వ్యక్తులు మరణానికి కూడా దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తులు లేకపోలేదు. అంటే చూడండి, సమాధానము కలుగు చేసే వ్యక్తి దగ్గరకు మనిషి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు కదా ఇదే యెషయా గ్రంథంలో, నేను సమాధానమునకు కర్తను. నీకు సమాధానము లోటుగా ఉంటే, నీకు సమాధానము లేకపోతే, నీ హృదయం అంతా ఏదో బలహీనమైన స్థితిలో కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కానీ నిండిపోయి ఉంటే, నీవు దేవుని తట్టు తిరిగి, దేవా నీ చిత్తమును బట్టి నాకు కావలసిన సమాధానమును నీవు అనుగ్రహించమంటే ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన సహవాసములో నిన్ను బలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాధానము నీకు ఏ వ్యక్తి ఈ లోకములో ఉన్న వాళ్ళు ఇవ్వరు, ఒక్క దేవుడే నీకు ఇచ్చేది. సమాధానము అది నీకు కలుగ చేసేది దేవుడే. ఆ సమాధాన కర్త అయిన దేవుని దగ్గరికి నీవు రాగలిగితే, దేవుడు అంటూ ఉన్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం కలుగ చేస్తున్నాడంటే 17వ వచనం మళ్ళీ చదవమ్మా. నీతి సమాధానము కలుగ చెయ్యును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. నిమ్మళము నిబ్బరము ఈ రెండు దేని వల్ల కలుగుతాయి అంటండి? నీతి వల్ల సమాధానం వస్తుంది. ఇప్పుడు ఆ నీతి సూర్యుడి దగ్గరికి నేను మిమ్మల్ని రమ్మంటుంది. ఆ నీతి సూర్యుడి యొక్క ఉపదేశాన్ని మీ జీవితంలో గుర్తుపెట్టుకోమంటుంది. ఆ నీతి సూర్యుడు తన యొక్క రాజ్యంలోనికి నిన్ను నడిపించడానికి ఆయన విధులను కట్టడలను నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు ద్వారా ఈ లోకములో నీవు ఫలభరితమైన జీవితముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీతి మనిషికి నిబ్బరము కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటండి? ఎలా ఉంటాడు? మనిషి ఉందాగా ధీమాగా కనపడతాడు, మంచి ధీమాగా కనపడతాడు. ఎందుకని? నాకు ఇక బాధ లేదు, నా బాధలన్నింటిలో ఎవరి తోడుగా ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. నన్ను నడిపించేది, నన్ను బలపరిచేది, నన్ను సమాధానపరిచేది, నా సర్వ కార్యములలో తన జ్ఞానముతో ముందుకు నడిపించేది ఆయన. కాబట్టి ఇక నాకు మనుషులతో అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత నిబ్బరమైన మనస్సు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనము ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య లేఖన భాగము సెలవిస్తున్నది. అది ఆ మాటలు ఏమిటి అంటే, నీతి నీకు సమాధానాన్ని కలుగ చేస్తూ ఉన్నది, నీతి నీకు నిబ్బరము కలుగ చేస్తూ ఉన్నది, నీతి నిమ్మళమైన మనశ్శాంతి కలిగిన వ్యక్తిగా నిన్ను ముందుకు కొనసాగించడానికి ఆయనే నీ మీద తన ఆత్మను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అలాంటి ఆత్మ కలిగిన వ్యక్తిగా ఈ లోకములో ఉన్న సర్వ కార్యములను నీవు వ్యతిరేకించగలిగితే, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్ శక్తి ద్వారా ఈ రాత్రికాల సమయంలో నేను జీవించాలి. ఆయన సహవాసములు, ఆయన నాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దేవాలయములు, ఆయన ఉపదేశించిన ఉపదేశములను, ఆజ్ఞలను, కట్టడలను, విధులను నేను అనుసరించాలని నిన్ను నీవు వాక్యము ద్వారా సిద్ధపరచుకొనగలిగితే, ఆ సిద్ధపాటును బట్టి ఆయన యొద్దకు నిన్ను నడిపించడానికి దేవుడు తన యొక్క నీతిని నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నీతి మనము కలిగి జీవించాలి అంటే, అలాంటి నీతి మార్గములు మన హృదయాలను బలోపేతము చేసుకుని ముందుకు కొనసాగించాలి అంటే, దేవుని యొక్క సత్య మర్మాన్ని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాటను మనము చూద్దాం. సత్యమనే మాటను మనము చూద్దాం. యోహాను శుభవార్త. అసలు సత్యం అంటే ఏంటండి? సత్యము అంటే ఏంటి? నిజమేనా? నిజము అంటే ఏంటి?
మీరు అటు తిట్టు వీటి తట్టు మార్చిన రెండు ఒకటే. సత్యం అంటే ఏంటి? నిజం అన్నారు. సరే నిజం అంటే ఏంటి? అంతేనా? ఇంకేం లేదా? సరే సత్యానికి స్వరూపం ఇస్తే ఎవరు వస్తారు? సత్యం ఏంటి? 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. చాలండి. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఎవరు? ఇప్పుడు నేను దేవుడే చెబుతారు, ఎవరైనా చెబుతుంటే సత్యమో నిజమో అంటున్నారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అంటున్నారు. మరేం చెప్పాలి నేను? సత్యం అంటే ఏంటిదండి? వాక్యం అంటే ఎవరు? దేవుడు. అంటే సత్యాన్ని లోకంలోనికి బోధించడానికి, సత్య మార్గంలోనికి అనేక మందిని నడిపించడానికి, దేవుని యొక్క పరిశుద్ధమైన స్వార్థను ప్రకటించడానికి అనేక మంది వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో అపోస్తలులుగా ఎంతమంది ఎంచబడ్డారు మనకందరికీ తెలిసి పరిశుద్ధ గ్రంథములు. అధిక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని దేవుడు తన యొక్క పరిశుద్ధమైన స్వరక్తం ఇచ్చి సంపాదించి దానిని తన పరిశుద్ధమైన నామ మహిమ కొరకు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సైడ్ పేటర్స్ అంటే ఎవరు? పేటర్ అంటే ఎవరండి? మీ ఊర్లో వాళ్ళ పేర్లు చెప్పండి, బైబిల్లో వాళ్ళ పేర్లు చెప్పండి. పేటర్ అంటే ఎవరు? ఇప్పుడు పేతురు ఎవరు? శిష్యులలో దేవుడు ఏమన్నాడు పేతురుతో? ఏ రాయి మీద? ఆయనను, ఆ సంఘాన్ని ఆ బండ మీద ఎవరి ద్వారా అంటే పేతురు. అంటే చూడండి, ప్రథమ వ్యక్తిగా అపోస్తుల ఈ దేవుని యొక్క పరిశుద్ధ శిష్యులుగా ఏర్పాటు చేయబడిన వ్యక్తులలో ఈ పేతురు దేవుని యొక్క పనిలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా. ఆయన ఎలా చనిపోయాడో తెలుసు కదండి మీకు. ఎలా? తల్లకిందులుగా సిలువ వేయబడిన తరువాత 2 రోజులు సువార్త చెప్పి చనిపోయాడు. అంటే చూడండి, వాళ్ళ కష్టం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వారి దగ్గర నుంచి నేటి క్రైస్తవ సంఘాన్ని దేవుని యొద్దకు నడిపించడానికి సేవకులు పడుచున్న ప్రయాస. వాళ్ళకేం ప్రయోజనం అండి? 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని యొద్దకు నడిపించి దేవుని యొక్క పరిశుద్ధ మర్మాలను గ్రహింపచేస్తూ, వాక్య మర్మాలను గ్రహింపచేస్తూ దేవునిలో ఉన్న సత్యాన్ని వెల్లడి చేయటానికే సేవకుల యొక్క ప్రయాస. ఆ ప్రయాసలో వాడు ఎలా జీవిస్తున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, తింటున్నారో తింటలేదు, ఏం చేస్తున్నారో సంఘానికి తెలియదు. వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మొహం మీద ఏముంటుంది? ఏడుపో నవ్వు నవ్వుంటుంది. ఎందుకు? దేవుని యొక్క పరిశుద్ధ సత్యాన్ని బోధించే వ్యక్తి, ఆ సత్యము విలువను మీకు ప్రకటించే వ్యక్తి, ఆ సత్యాన్ని ఈ ప్రపంచ నలుదిశలకు అందించమని అపోస్తలులుగా దేవుడు కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసి ఈ ప్రపంచ నలుదిశలలో సువార్తను ప్రకటించాడు. దేనిని గురించి అంటే నిజాన్ని ప్రకటించండి, సత్యాన్ని ప్రకటించండి. ఆ సత్యమే వాక్యము, ఆ వాక్యమే సర్వశక్తి కలిగిన దేవుడు శరీరధారి అయి ఈ భూమి మీదకు వచ్చాడు. మరి ఆ సత్యాన్ని వినటానికి, సత్యాన్ని అనుసరించడానికి, సత్యాన్ని మన హృదయంలో దాచుకోవటానికి మనిషి ఏమైపోతున్నాడండి నేటి కాలంలో? ఏమవుతున్నాడు చెప్పాలమ్మా? ఏమవుతున్నాడు? ఇష్టపడుతున్నాడా? ఇష్టపడలేదా? ఇష్టపడలేదు. నిజమంటే ఇష్టపడట్లేదు. అందుకే చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు కదా, నిజం గడప దాటే లోపు అబద్ధం ఏమవుతుందంట? పెద్ద చెప్పండి అమ్మా. తెలుసుగా, అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. అంటే దేనికి శక్తి ఎక్కువ? గెలిచేదేది? అబద్ధమా? గెలిచేది ఎంత విస్తృతంగా తిరిగినా సరే చివరికి గెలిచేది సత్యం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యమును వాక్యమును అందరికీ తెలియజేయటానికి, వెలుగు ఫలాలను ప్రతి ఒక్క వ్యక్తి ఫలించడానికి, ఆ మంచితనము, నీతి, సత్యముల మార్గములో ప్రతి ఒక్క వ్యక్తిని నడిపించడానికి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన స్వార్థను మీ యొద్దకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ మూడిటిని మీరు అనుసరించడానికి ఇష్టపడుతున్నారా? చూసారా, అనుమానం మీ దగ్గరే మొదలైంది.
చూడు, నేను అడిగిన వెంటనే మీరు నువ్వు అనలా. చేసినా చేయకపోయిన తర్వాత సంగతి నువ్వు అన్నట్టయితే పోయేది, మీరు ఆలోచించారు. ఇప్పుడు ఆలోచన ఏంటి? అనుమానానికే కదా దారి తీసేది. మీరా ఏం చెప్పింది? సాతాను ఏం చెప్పింది? వచ్చి సర్పం అబద్ధం ఏం చెప్పింది? ఇది క్వశ్చన్ మార్క్ ఉంటుంది, మీరు చదవండి. ఆ వర్డ్స్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే అక్కడ ఏమి ఆలోచింపజేసే పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మీరు నేను అడిగిన వెంటనే ఏం చేశారు? ఆలోచించారు. ఎందుకని ఇక అది మీ ఆలోచనకే వదిలేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో ఉన్న సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఆయన వెలుగు ఫలములు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆ మంచితనము, ఆ నీతి, ఆ సత్యము, వాక్యము నీలో ఉండటానికి ఆయన సన్నిధానములో నీకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యములో చేర్చబడటానికి ఆ వాక్యము మీ హృదయములో భద్రముగా దాచుకొనమంటూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞల ఉపదేశములో ఉన్న మర్మాన్ని గ్రహించి ఈ లోకములో ఉన్న అంధకార సంబంధమైన కార్యములను జయించడానికి, నిన్ను నీవుగా బలపరుచుకోవటానికి వాక్యం అనునిత్యము దేవుడు నీ యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి వాక్యములో ఉన్న సత్యాన్ని నీవు గ్రహించగలిగితే ఆ సత్యమే క్రీస్తని, ఆ క్రీస్తే నిన్ను పరలోక రాజ్యంలోనికి నడిపిస్తాడని సమస్త మానవానికి ఒక సాక్షిగా నీవు జీవించడానికి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము మీద నీ హృదయాన్ని ఆధారింప చేసుకుని ఆ వాక్యములో ఉన్న సత్యము వైపు నడవటానికి త్రియేక దేవుడు మన సంఘానికి, మన కుటుంబాలకి, మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అనుగ్రహించి సహాయము చేసి నడిపించే రీతిగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి తన వినికిడిలో బలపరుచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. లేదా అందరూ తలలో వంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నీ మహాకృప చేత, నీ పరిశుద్ధమైన కాపుదలతో ఇదిగో తండ్రి రాజుగారి పాలెములో ఇదిగో దేవా 17వ వార్షికోత్సవముగా దేవుని యొక్క పరిశుద్ధ మందిర ఆవరణములు సంఘమంతయు ఏర్పాటు చేసిన యొక్క ఇదిగో తండ్రి కూడికలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించారు తండ్రి. మొదటి దినము నిన్నటి దినమున నీ దాసుని నిలువు పెట్టుకుని నీవు వాడుకునే విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అట్టి రీతిగా ఈ దినమందు నీ పరిశుద్ధమైన మాటలతో మమ్మలను బలపరిచి నడిపించిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, మిగిలి ఉన్న దినాలు ప్రతి ఒక్క సేవకుణ్ణి నీ ఆత్మతో నింపి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నామ మహిమార్థమై బిడ్డలను నీ పాత్రలుగా వాడుకొని సంఘానికి దీవెనగాను, సంఘానికి ఆశీర్వాదముగాను మలచబడటానికి నీ కృప చూపమని, నీ పరిశుద్ధమైన హస్తముల కింద చేరి కూడిన బిడ్డలను భద్రపరచమని, విత్తబడిన వాక్య బిడ్డలకు హృదయాలను నీరు కట్టి ఫలించలాగిన మీ కృప చూపి సహాయము చేసి సంరక్షించమని ఏ సుశక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేసి పొంది నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీటింగ్స్లో 2వ రోజు దేవుని వాక్యాన్ని అందించినటువంటి దయాసాగర్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా విషయాలు చెప్పారు. అయితే ఇవన్నీ ఇప్పుడు అంతగా అప్పటికప్పుడే అప్లికేబుల్ కావు. దాని రిజల్ట్ భవిష్యత్తులో ఈ గ్రామానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడుగా మీరు ఆ ఫలాలు అంతగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కాదు, తర్వాత ఈ గ్రామానికి ఈ వాక్యం యొక్క ఫలాలు తర్వాత మీరు అనుభవిస్తారు, తర్వాత మీ బిడ్డలు అనుభవిస్తారు. చూస్తానికి ఎలా ఉంటుందంటే ఆనాడు ఓడగట్టాడు, ఆయన పేరేంది, నోవాహేనా. ఆయన కూడా ఓడగడుతూ అమ్మమ్మ రండి రండి ఓడలోకి రండి ప్రళయం వస్తుందా అంటే అప్పుడు జనాలు ఎలా ప్రవర్తించారా మనమైతే చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అవసరం లేదు, వాళ్ళని చూసినప్పుడు మిమ్మల్ని చూసినట్టు సమానంగానే ఉంది. ఏం పెద్దగా ఏం తేడా లేదు. అంటే నేను ఆ ఓడగట్టిన ఆయన అంత గొప్పోడితో నేను పోల్చుకోవట్లేదులే. అప్పటికిప్పుడు ఏమీ మార్పు పెద్దగా ఏం కనపట్లే. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మనం వింటున్నాం, కానీ భలే యాక్టివ్గా రియాక్ట్ అవుతున్నారు. పాపం వినము అంటున్నారు, కానీ దాన్ని విడిచిపెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఈవెన్ మైసెల్ఫ్ ఆల్సో, నేను కూడా. మనం వింటున్నాం, కానీ దీని ఫలం ఇప్పుడే రాదులేండి. కొన్ని దినాలు అయిన తర్వాత దీని ఫలం మీ కుటుంబాలకి, మీ పిల్లలకి. నేను పడ్డ ఈ ప్రయాస, ఈ 4 సంవత్సరాలు, నేను పడ్డ వేదన, నేను పడ్డ కన్నీరు,
నా సంఘం కోసం నేను ఏడ్చిన ఆ ఏడుపులు ఇప్పుడు మీకు పెద్దగా నేను మీ కళ్ళ ముందు ఉంటున్నాను కాబట్టి వేరే పాస్టర్ ఆయనగా అన్నట్లుంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, దీని యొక్క ఫలము తర్వాత ఖచ్చితంగా మీ గ్రామానికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని మాత్రమే నేను నమ్ముతా ఉన్నాను. కొన్ని విషయాల్లో నేను గద్దించలేకపోతున్నాను, కొన్ని విషయాల్లో నుండి గద్దించినా నవ్వుకుంటున్నారు. వాటి నుంచి బయటికి రావడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయట్లా, అసలు ప్రయత్నమే చేయట్లా బయటికి రావడం తర్వాత సంగతి. కొన్ని విషయాలు హెచ్చరిస్తూ ఉంటే అదేదో తమాషాగా తీసుకుంటున్నారు అంతే. తీసుకున్న వాళ్ళకి తీసుకోండి, నేనేం కాదన్నావు, కానీ నా ప్రయాస వ్యర్థం కాదు. ఒకరోజు దేవుని వాక్యం, దేవుని యథార్థంగా ఉన్న కుటుంబాలు, కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయి, వారి బిడ్డలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. మంచితనము, నీతి, సత్యము వారి కుటుంబాల్లో ఫలిస్తుంది. వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు, వారి బిడ్డలు మంచి ఉద్యోగస్తులు అవుతారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఆధ్యాత్మికంగా కూడా దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా ఉండే కుటుంబాలు, చాలా కుటుంబాలు మన గ్రామంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఇప్పుడు బాధపడ్డా తర్వాత వాటి ఫలము మీ కుటుంబాలకు ఖచ్చితంగా చేరుతుంది అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు ఆఖరి రోజు మరి మన మధ్య మరి రవికిరణ్ గారు మరి ఉండబోతా ఉన్నారు కనుక మీరు ఆఖరి రోజు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళలో నుంచి ప్రార్థన చేద్దాం. మరి మన మధ్య ఉన్నటువంటి జాన్ డేవిడ్ సుందర్ గారు వచ్చి చివరి ప్రార్థనలో మనందరినీ కూడా నడిపిస్తారు. మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. పచ్చ గెలిచోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు గర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. సమర్పించుకోవటం దేవునికి ఇష్టం. ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం, కానీ దేవుడు మనలో లేదు. నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే దేవాది నీ కృపని ప్రార్థించుదా. ఎవరు మౌనంగా ఉండొద్దు. మీకు వచ్చిన ఈ మా మనవులు ఆలకించినందులకై యేసునామమున వేడుకున్నాం తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ప్రార్థించి ఉన్నాం, పాటలతో స్తుతించి ఉన్నాం. మా స్తుతులపై ఆశీనుడైనటువంటి దేవా మీకు స్తోత్రాలు. జుంటి తేనె దారుల కన్నా మధురమైనటువంటి నీ వాక్కులు తండ్రి, గర్భవాసాన్ని ఇచ్చినటువంటి బిడ్డలను ప్రయోజకులను చేశావు. చదువుకోవడానికి కృపను చూపించి ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, వాతావరణం అనుకూలపరిచావు. ఎండలు మెండుగా ఉంటూ ఉన్నాయి, తట్టుకునే శక్తిని దయచేయండి. మేమందరం అమృతిస్తూ ఉన్నామండి, ఇంకా సంతోషిస్తూ ఉన్నామండి. ఇది మీ కృప. ఈ దినమంతా తోడుగా ఉన్నాను. 2 దినములు మీ కుటుంబంలో పరిచర్యను ఆశీర్వదించండి. పరిశుద్ధాత్ముడా, సంఘంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. విద్యను మా ప్రభు, జ్ఞానము యెహోవా వలన కలుగునని భక్తుడు సామెత గారు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాని ద్వారా మీరు మా జ్ఞానం అందిస్తూ ఉన్నారు. చూచుతున్న పక్షముగా, నీ పక్షముగా సంఘ కాపరి నిలువబడినప్పుడు మీరు వాడుకునండి. మీ ఆత్మతో సంఘం అంతటిని నింపండి.
పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిపై ప్రకాశింప చేయండి తండ్రి. స్తోత్రములు. పూర్వం గండ్లము కాదు కానీ మేము ఇంకా మారుతామని ఒక పాత్రగా మమ్మల్ని నించోబెట్టావు యేసయ్యా. నీ కృపను బట్టి సువిశేష లూథరన్ సంఘములో మమ్మల్ని అందరినీ ఒక సభికుడిగా ఉంచావు, ఒక పాత్రగా ఉంచి ఉన్నావు. ఈ పాత్రకి ఏదైనా అయితే మా ప్రభా మీరు తట్టుకోలేరు. మేము మా ప్రభా అన్యాయంగా నడుస్తూ ఉన్నాను. నాలో శపితమైనటువంటిది ఏదైనా దాగి ఉంటే తొలగించి చీకటి అంధకార శక్తులను లయపరచండి. నాలో దుష్టునికి తావు లేకుండా చేయండి తండ్రి. తిరిగి మరలా వాతావరణంతో జరిగించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మా అందరికి వసుగుమని మా ప్రభును ప్రియరక్షకుడైన లోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచుకొనగా. వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనలోకి ఏకాదశి నుంచి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చేరికూడిన మన అందరికీ రేపటి దినమందు జరగబోవు ఆరాధనలకు తోడై నిత్య సమాధానము సమృద్ధితో సంఘాన్ని నడిపించి తన వెనుకలలో బలపరచునుగాక. ఆమేన్. వర్షింపచేయుమిషా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఏ మాహిమీగా కృమ్మారించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. ఫోటో చెప్తారు ఆడ సాటుకు పోయింది.
నల్లగా వచ్చావు అక్క. తర్వాత